చాలా అయిపోయినాయండి. విపరీతంగా కుక్కలు అయిపోయినాయి. ఎక్కడ చూసుకున్నా కూడా మనం ఒక చోటుకి వెళ్తే మనుషుల కంటే ఎక్కువ కుక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం బయట. ఒక మనిషిని రీసెంట్‌గా చూసింది మా ఇంటి దగ్గరే. ఒక కుక్క ముగ్గురిని కరవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ ఆ డ్యామేజ్‌తో వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. మరి ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము చాలా సార్లు కంప్లెయింట్ చేయడం జరిగింది. ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అలాంటి కుక్కల్ని పెంచి విపరీతంగా రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు కాదు కదా ఎఫెక్ట్ అయ్యేది. జనాలలో బ్రతుకుతున్న వాళ్ళు జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలలో వదిలేయండిరా బాబు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మున్సిపల్ వాళ్ళని. ఇప్పటివరకు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలా. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ కుక్కలు మాత్రం ఉండకూడదు. ఆ కుక్కల్ని పెట్టుకొని ఈ జనాల మీదకి పంపించేసి అవి బాగా ఏంది, జనాలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నాన్ వెజ్ తింటున్నారు, ఆ నాన్ వెజ్ బొక్కలు రోడ్ల మీద పడేస్తున్నారు. అరే మరి మీ ఇంట్లో చెత్త కుండీలు లేవా, లేకుంటే చెత్త వ్యాన్లు రావట్లేదా? మాకు అర్థం కావట్లా. మీరైతే పోయి చెప్పేసి మీరు తిన్న తిండిని బయట వేయలేరు కదా. మీరు తినే తిండిని ఆ కుక్కలకి అలవాటు చేస్తున్నారు. ఏదో పెద్ద సమాజ సేవ చేస్తున్నాం మేము, సమాజంలో పెద్ద ఇంతకంటే పెద్ద ఏమంటారు అన్నదానం లాంటిది కుక్కలకి బొక్కల దానం చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ దానివల్ల చాలా పాయిజన్ అవుతుంది. అవి తిని కుక్కలు ఆ బొక్కల కోసం మీ ఇంట్లో ముంగడికి వస్తే మంచిగున్న వాళ్ళ ఇంట్లో ముంగడి కూడా వచ్చి ఆ బొక్కలు కావాలని ఎగబడుతున్నాయి. కరిచి వెళ్ళిపోయిన తర్వాత పాయిజన్ అయ్యేది, ఎఫెక్ట్ అయ్యేది జనాలకి. కాబట్టి మీ ఇంట్లో చెత్త కుండీలు ఉంటాయి, ఆ చెత్త కుండీలలో ఆ బొక్కలు పడేసుకోండి. మీరు తిన్న తిండిని దాచిపెట్టుకొని తినండి, కానీ బజార్లో వేయకండి. ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్, మూగజీవులను మనం కాపాడాలి, ఈ మూగజీవులని మనం రక్షించాలి అని చెప్పేసి స్లోగన్స్ వస్తుంటాయి. మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీరు ఏసీ రూమ్లలో పడుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వండుకొని 40,000 కుక్కను తెచ్చుకొని సాదుకున్న వాళ్ళకి మీకు తెలియదమ్మా కుక్కల బాధ ఏందనేది. స్లమ్ ఏరియాలలో ఉండి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న చిన్న రూమ్లలో బ్రతుకుతున్న మాకు తెలుస్తుంటుంది ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి. మీరు ఏంది ఏసీ రూమ్లో పట్టేసి కూర్చొని మూగజీవులను హింసించకూడదు అని చెప్పేసి ఒక పదం వదిలేస్తారు మీరు, కానీ ఎఫెక్ట్ అవుతుంది మా మీద. మీరు వచ్చి రోడ్ల మీద తిరగండి. రాత్రిపూట బైక్ మీద బయటికి వెళ్తే మేము 4 కుక్కలు మా ఎంట పడతాయి. రండి ఒకసారి మేము ఉన్న ఏరియాకి రండి, చూపిస్తాం. మీరందరూ మున్సిపల్ ఏరియా వాళ్ళు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిజంగా ఇది కరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను నేను దీని మీద. ఇది మాత్రం పక్కా అండి. మీరు కుక్కలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏవి పెట్టినా పెట్టకపోయినా ఈ కోతులు అనేటివి ఊర్లలో, కుక్కలు అనేటివి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. జనాలు చాలా వీటికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే